నమస్తే, నా పేరు తిరువాయిపేట మమత, నానక్ నగర్. నేను గత 7 సంవత్సరాలుగా ఈ సేవా భారతిలో కిషోర్ వికాస్ యోజనలో పనిచేస్తున్నాను. 5 సంవత్సరాలుగా నిర్వాహకురాలుగా పనిచేశాను. 2 సంవత్సరాలు పర్యవేక్షకగా పనిచేస్తున్నాను. నేను బీఎస్సీ బీఎడ్ ఎంఏ ఫస్ట్ ఇయర్. నేను ఈ నిర్వాహకురాలుగా పనిచేసేటప్పుడు మా కేంద్రంలోని అమ్మాయిలలో చదువుకు వచ్చేసరికి వాళ్ళలో రాతపూర్వకంగా చదువులో గాను నైపుణ్యం ఫస్ట్ వాళ్ళలో రైటింగ్ రాతపూర్వకంగా నేర్పించాను. జీకే క్వశ్చన్, జనరాలజీ, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రతిరోజు 5 వాట్స్ అట్లా ఇచ్చేదాన్ని. జనరాలజీలో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ నుంచి 5వ తరగతి అమ్మాయికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తను సంస్కృతి కార్యక్రమాలలో ప్రభుత్వ పాఠశాలలో కూడా మన పిల్లలు ముందంజలో ఉన్నారు. చదువు విషయానికి వస్తే మన పిల్లలు 10వ తరగతి అమ్మాయికి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యింది, 9.5 కిషోరి కేంద్రం అమ్మాయి. తర్వాత తను ఇప్పుడు కేంద్రంలో ఆ పిల్లలలో సంస్కార విషయంలో వస్తే గౌరవించడము, ఇక్కడ మన వైదేహి కిషోర్ వికాస్లో వక్తలు వచ్చి నేర్పించిన విషయాలు, మంచి మంచి విషయాలు, కథలు అవన్నీ మా గ్రామాలలో నేర్పించడం జరుగుతుంది. వాళ్ళలో కూడా నైపుణ్యాలు, నైతిక విలువలు, ప్రాథమిక విలువలు పెరిగాయి. నేను కూడా ఈ వీళ్ళ పర్యటన 11 కేంద్రాలను చూస్తాను. అందులో వచ్చేసి మార్పు సంస్కృతి అభినయ గేయాలు నేర్పించడం జరిగింది 15 ఆగస్టుకు. అక్కడ నన్ను సన్మానించడం, ప్రభుత్వ పాఠశాలకు పిలిచి హెడ్ మాస్టరు సన్మానించారు. చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ చూసినా పిల్లలు నమస్తే అక్క అంటే నాకు చాలా సంతోషం, నాలో ఏదో ఆప్యాయత, అనురాగం వచ్చేసినట్టు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను మొన్న ఢిల్లీకి వెళ్ళాను. అందరి ప్రచారకులను చూస్తే నేను కూడా ఇంత మన దేశానికి పెద్ద సేవకురాలుగా అయ్యి ప్రతి గ్రామాలలో మన కిషోరి కేంద్రాలను పెట్టించాలనుకుంటున్నాను. వాళ్ళ లోపల ఉన్న ప్రతిభను తీసుకురావాలనుకుంటున్నాను. నా లక్ష్యం అది. నేను గవర్నమెంట్ టీచర్గా కావాలని నా కోరిక. ఇంకా సేవ, టీచర్తో పాటు సేవ కూడా దేశానికి ఇంకా సేవ చేస్తూ నా ఆశ నెరవేర్చుకోవాలనుకుంటున్నాను.